పాటల ద్వారా ప్రభుని మహిమపరిచాం. దేవుని ఆరాధన సమయానికి ముందుగా దీని యొక్క వాక్యం ద్వారా దేవుడు మన చేసిన ఉపకారములను తలపోసుకొనుచు దేవుని నామమును సన్నిధించే వారముగా మనం ఉంటాం. ఈ సమయం కొరకు కీర్తనలు 30వ అధ్యాయం, Psalm chapter 30 మొదటి వచనం మాత్రమే చదువుతాం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనాన్ని మాత్రమే చదువుకుంటాం. అంతా కలిసి. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీక నీవు నన్ను ఉద్ధరించున్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. 12వ వచనం, నీవు నా గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేస్తున్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించాను. దేవుని సహాయం కొరకు ప్రార్థనలో ప్రభువు వైపు వేచి చూచేవారం ఉంటాం. సర్వశక్తి గల దేవా, నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. పాటల ద్వారా నేను మహింపరచుడు కొరకై మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయం కొరకు వందనాలు. తిరిగి వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాం. నీ దాసును అభిషేకించుకుంటూ రండి. నీ ప్రజలకు ఏ మాటలైతే అవసరమైన వాటిని దయచేయండి. చేరు వచ్చిన ప్రజలందరూ కూడా వినే చెవులు, గ్రహించే హృదయం అనుగ్రహించండి. నీ మాటలు విత్తబడుతున్నప్పుడు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయపడుతూ రండి. నీ దాసును అభిషేకించుకోండి, బోరగా వాడుకోండి. ఈ మందిరంలోనూ మందిరం చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచండి, చల్లటి వాతావరణం ఉంచండి, వేడి మీ గాల్పుల నుంచి తప్పించండి. ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజలుగా వీరుండడానికి సాయం చేయండి. ఓ మా తండ్రి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో మేమును ఉండడానికి సాయం చేయండి. ఎంతోమంది సంఘం ఉన్నారు, కానీ ఎంత కాలము వారికి చెప్పినా వారి యొక్క టైం మార్చుకోరు, పద్ధతి మార్చుకోరు, సమయానికి రాలేరు. దేవా, అలాంటి వారితో మాట్లాడండి. దేవుని సన్నిధిని గౌరవించి ప్రేమించే జీవితాలు వారికి అనుగ్రహించండి. సమయము, ప్రాణము, అవకాశము అవి మరల రావు. అది గుర్తెరిగి దేవా, నీ సన్నిధిని ప్రేమిస్తూ నీ సన్నిధిని గౌరవిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రజలుగా ఉండడం కొరకే సిద్ధపరచండి. దేవా, సమయానికంటే ముందుగా వచ్చిన పిల్లలు ఉన్నారు, సమయం తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారిని కూడా కనికరించండి. దేవా, ఇది మహారాజు సన్నిధి. నువ్వు రాజులకు రాజువును, ప్రభువులకు ప్రభు అయి ఉన్నావు. నీ సన్నిధిలో భయభక్తులతో మేము నేను సేవించే ప్రజలుగా ఉండడం కొరకే సిద్ధపరచండి, కనికరించండి. ఈ సమయం కొరకు నీ దాసుని ఏర్పరచుకోండి, బోరుగా వాడుకోండి, కంఠాన్ని బాగు చేయండి, కృప తోడుగా ఉంచండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును ఆరాధించడం కొరకై ఈ స్థలంలోనికి మనం వచ్చాం. ఎందుకు ప్రభువును మనం ఆరాధించాలి అంటే, దేవుడు మన పక్షాన చేసిన మేలులు దేవుడు చేశాడు కనుకనే మనము ఈ రోజు వరకు కూడా సజీవుల దేశంలో, సజీవుల గుంపులో సజీవులమై ప్రభువును కొనియాడినట్లుగా మనం చేరువచ్చిన. ఆ దేవుడే మన పక్షాన ఉపకారము చేయకపోతే, మేలులు చేయకపోతే ఈ సమయాన్ని మన సజీవులమై ఇక్కడ కూర్చుండే వాళ్ళము కాము. లోకంలో మనం చూస్తే వారం అంతటిలో కొన్ని వేల మంది, ఎన్నో మరణాలు ప్రపంచంలో కనబడుతూ వచ్చాయి. కానీ దేవుడు మనల్ని సమాధికి పోకుండా, గోతికి పోకుండా, ఏ మరణం పాలు కాకుండా మనల్ని బ్రతికించాడు, సజీవుడైన దేవుని మందిరానికి తెచ్చాడు. కనుక మనము సజీవులమై ప్రభువును ఆరాధించాలి. దేవునికి థ్యాంక్స్ అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, ఈ వారమంతా నన్ను కనికరించావు, అదే ఆరాధన. ఈ వారమంతా నన్ను కాపాడావు, ఈ వారమంతా నన్ను బ్రతికించావు, నీకు వందనాలంతే. ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మనం వస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు తెలుపుకోవడానికి. చూడండి, ఎవరైనా ఒక అధికారిని మనం కలవాలంటే, ఏదైనా
అతని ద్వారా ఒక మేలు ఏదైనా జరిగిందనుకోండి, మనం ఏం చేస్తాం? వెళ్ళి వాళ్ళకి కృతజ్ఞతలు, కొంతమంది అయితే పట్టుకెళ్తారు, ఈ బుక్కేసి పట్టుకెళ్ళి వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపి వస్తూ ఉంటారు. ఒక సామాన్యమైన మనిషికి, సామాన్యమైన అధికారికి అలాగా చేస్తే నిజంగా ఆకాశాన్ని, భూమిని, జలధారలను, మనిషిని, సమస్తమును కలిగేసిన దేవునికి మనం ఎంత విధేయత కలిగి ఆయనకు కృతజ్ఞతలు తెలిపే వారంగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడేది. కనుక మనం చూస్తే ఈ యొక్క గ్రంథంలో ఇది దావీదు తన యొక్క జీవితంలో, దావీదు కూడా మనలాంటి మానవుడే, కానీ మానవుడు దైవదూత అయిపోయాడు. మానవుడు ఎలా కనిపించాడు? ఇక్కడ మానవుల్లా కనిపించలే, దైవదూత అయిపోయాడు. చూడండి ఎక్కడ మాట చూస్తాం మనమంటే, దావీదు యొక్క జీవితం చాలా అద్భుతమైన కార్యాలు మనం చూడగలం. ఒక మాట మనం చూస్తాం. రండి, సమూయేలు 2వ గ్రంథం అనుకుంటా, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము. మానవుడు దైవదూత అయిపోయాడు. ఇరవై 29వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనం. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావు అని నేను ఎరుగుదును. ఎలా కనిపించాడు దావీదు? మానవుడు దైవదూత అయిపోయాడు. అంటే దేవునికి వర్తమానము, దేవుని ద్వారా వర్తమానం తెచ్చేవాడు అయిపోయాడు. దేవునికే దూత, దైవత్వం పొందాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని పోలి అతడు ఉన్నాడు. దైవత్వము దేవుని వలె చేయబడ్డాడు. అంటే అంత ఆధిక్యతలోనికి వెళ్ళిపోయాడు. అందుకే ఆ దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన సమయాల్లో హెబ్రోన్లో 7 సంవత్సరాలు యోధావారి మీద చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు యోధా ప్రజలను కలిపి 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తన 40 సంవత్సరాల పరిపాలనలో ఆ ఇశ్రాయేలు ప్రజలు అంటారు, అయ్యా నీవు మాకు దీపము, మా జీవితాలు వెలిగించింది నీవే, నీవు ఆరిపోకూడదు, నువ్వు నిత్యం ఉండాలా, నువ్వు నిత్యము ఉండాలా. అంటే ఈయనెవరు? దావీదు దీపమైపోయాడు. లైట్, ఇంగ్లీష్లో లైట్, డేవిడ్ లైట్. బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగు లేక దేవుడు దీపం. అయితే ఇప్పుడు దావీదు కూడా ఏమైపోయాడు? దీపమైపోయాడు. దీపమైపోయాడు. మానవుడు ఏమయ్యాడని ఇప్పుడు దైవదూత వలె మార్చబడ్డాడు. కారణాలు ఏంటంటే ప్రతి విషయంలో కూడా ప్రభువు మీద ఆధారపడుతూ వచ్చేవాడు, ప్రభువు చెప్పినట్టుగా నడిచేవాడు, ప్రభు యొక్క మార్గాల్లో నడిచేవాడు. ప్రభు చిత్తము లేకుండా ఏ పని చేసేవాడు కాడు. మనుషుడే, మనలాంటి మనుషుడే. దీపమైపోయాడు, దేవుని రూపంలోనికి మార్చబడుతూ వచ్చాడు. నిజంగా మనము దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే దావీదు కూడా ఈ భూమి మీద బ్రతికే దినాల్లో అనేక మంది శత్రువులు దావీదుకున్నారు. శత్రువులు, ఆ శత్రువుల విషయమై దేవునికి మొరపెడుతున్నాడు. యెహోవా, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుతున్నాను. దావీదు దేవుని కొనియాడేవాడుగా ఉన్నాడు, ప్రశంసించేవాడుగా ఉన్నాడు, దేవుని హెచ్చించేవాడుగా ఉన్నాడు. కారణం ఏంటి? దావీదు మీదకి శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులను ఏం చేయలేదంట? దావీదు పైన సంతోషింపనీయలేదు. శత్రువు ఎప్పుడు కూడా సంతోషిస్తాడు. అసలే శత్రువు చేసే పని ఏంటి చూడండి. శత్రువు ఏం చేస్తాడు? వాడు 35 అనుకుంటా, ఇంకో ఇదే దావీదు ఇక్కడ రాశాడు మరలా, 35వ కీర్తన 19వ అధ్యాయం. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము అంటాడు ఇక్కడ. శత్రువులను సంతోషింపనీయొద్దయ్యా. ఎందుకు? కారణం ఏంటి? శత్రువు ఎలాంటోడు, శత్రువు ఎలా ఉంటాడు, శత్రువు చేసే పనులేంటి చూడండి. శత్రువు చేసే పనులు 7 పనులు మీకు చూపెడతాను. కీర్తన గ్రంథము 41వ అధ్యాయం రండి. కీర్తన గ్రంథంలో ఇక్కడ శత్రువు గురించి రాశాడు. సామ్ చాప్టర్ 41:5 5వ వచనం చదువుదామా? అయితే నా శత్రువు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నాడు, వాడు ఎప్పుడు చచ్చును,
వాని పేరు ఎప్పుడు మార్చిపోవునని చెప్పుకొనుచున్నారు. మన ఈ వచనంలో మనం చూస్తే ఇది కూడా దావీదు రాసిన కీర్తనే. దావీదు తన యాత్రా జీవితంలో ఈ కీర్తన రాస్తూ వచ్చాడు. కనుక ఏమంటాడంటే, నా శత్రువులు అంటే శత్రువును ఎందుకు సంతోషింపనీయవద్దు అని దేవుని మొరపెట్టాడు. ఈ 30వ కీర్తన 1వ అధ్యాయంలో శత్రువును ఆనందించకుండా ప్రభు చేసేసాడు. అందుకే దావీదు ఏం చేశాడు, ప్రభును కొనియాడుతూ వచ్చాడు. అయితే శత్రువు చేసే లక్షణాలు, మొదటిది చేసే పనులు. శత్రువు ఏం చేస్తాడంట, చెడ్డ మాటలాడుచున్నాడు. ఎవరి విషయమై ఆకీషు రాజుకే దైవదూతగా కనిపిస్తే, ఇశ్రాయేలు ప్రజలందరికీ దీపంగా కనిపిస్తే, దేవునికి హృదయానుసారుడైపోయిన దావీదుపై ఏం చేస్తున్నారంట శత్రువులు. దావీదంటే ఓర్వలేని వాళ్ళు, దావీదంటే అసూయపరులు, దావీదుని ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంట, చెడ్డగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. శత్రువు చేసే పని ఇదంతా కూడా. రెండవది మనం చూస్తే ఏం రాశాడు, వాడు ఎప్పుడు చచ్చును. రెండో మాట, శత్రువు ఏమనుకుంటాడో వాడు ఎప్పుడు చచ్చిపోతాడా అంటే, శత్రువు ఎప్పుడు కూడా మనం బాగుండాలి, బ్రతకాలి, జీవించాలని ఎప్పుడు కోరుకోడు. శత్రువు ఏం చేస్తాడో, వాడు చస్తే బాగుండు, అది చస్తే బాగుండు. ఎందుకు, వాడు చచ్చిపోతే వీడికి ఆనందం అయిపోయింది, వీడు ఉండకూడదు. ఎందుకంటే వాడి మీద ఎంతో అసూయ ఉంది, శత్రుత్వం ఉంది. అందుకే శత్రువు పడిపోయినా కానీ ఏం చేస్తాడు, పడిపోయినా కానీ ఆనందిస్తాడు. భలే పడ్డాడు రా అనుకుంటాడంట. ఎప్పుడు కూడా శత్రువు అనేవాడు ఆనందించే సమయాలు వాడికి ఉండవు. ఎందుకంటే ఒకరిని చూచి శత్రువు ఏం చేస్తాడో చెడ్డ మాటలు మాట్లాడేవాడు. రెండవది ఎప్పుడు చస్తాడని చూస్తాడు, మేలుకోడు. మనం ఆనందంగా ఉంటే వాడు వారవలేడు. మూడవది మనం చూస్తే వాని పేరు ఎప్పుడు మాసిపోవును. పేరు మాపేస్తాడంట. పేరు ఎప్పుడు మాసిపోద్దండి, చనిపోయి గోతులో పెట్టేసి ఒక 4 నెలలు 6 నెలలు అయిపోయి పేరు డిలీట్. ఇంకా ఎక్కడ జనాభా లెక్కల్లో కూడా డిలీట్, డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. 10 రోజులు డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది, డిలీట్ అయిపోతుంది. వాని పేరు మాసిపోతుంది. అంటే శత్రువు ఇలా చేసేవాడు అన్నమాట. ఒక మంచి వాని పైన శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడో, చెడ్డ మాటలు మాట్లాడతాడో, ఎప్పుడు చేస్తామని చూస్తాడో, పేరు మాసిపోవాలని చూస్తాడు. పేరు కనపడకూడదు. ఇక పేరు అంటే ఎదగడం, ఘనత రావడమో శత్రువుకి ఏమాత్రమో ఇష్టం ఉండదు. నాలుగవదిగా మనం చూస్తే 6వ వచనం, ఒకడు నన్ను చూడవచ్చిన వాడు అబద్ధమాడును. శత్రువు చేసే పని అంటే అబద్ధికుడు. శత్రువు అబద్ధాలు చెప్తాడు, సత్యం మాట్లాడు. అర్థమైందా? ఇది నా శత్రువు వలె ఉంటే కనుక నరకమే మనకి. అబద్ధాలు చెప్పుకోకూడదు. అందుకే అంటాను, అబద్ధం అనేది నోట రానివ్వకూడదు. శత్రువు పని అది. శత్రువు ఏం చెప్తాడు, నోరిప్పితే అబద్ధాలే మాట్లాడతాడు, సత్యం చెప్పడు, లేని వార్తలు తీసుకొస్తాడు. 5వది మనం చూద్దామా? 5వది 7వ వచనం, నన్ను ద్వేషించు వారందరూ కూడి గుసగుసలు. అక్కడ ఏం రాశాడు, నా మీద గుసగుసలు ఆడుతున్నారు. పైకి మాట్లాడు గుసగుసలు. చూడగానే ఆ గుసగుసలు ఏం చేస్తూ ఉంటారో, ఇతను రాగానే సైలెంట్ అయిపోతారన్నమాట. జాగ్రత్తగా వినండి, ఇవన్నీ శత్రువు లక్షణాలు. గుసగుసలు ఆడేవాళ్ళు కూడా ఎవరు? శత్రువులే. 6వది చూద్దామా? 6వది 7వ వచనము, 2వ పేర చూడండి. నశింపజేయవలని వారు నాకు కీడు కీడు చేసేవాడు శత్రువు, మేలు కోరేవాడు కాదు. కీడు చేసేవాడు శత్రువు. ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే శత్రువు కీడికే వాని పాదాలు పరిగెడతాయి, మేలు చేయడానికి కాదు. వారి శత్రువు యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. అంతేకాదు, మనం చూస్తే మత్తయి సువార్త 13:25 చదవండి. 7వదిగా మనం చూస్తే మత్తయి సువార్త 13 అధ్యాయం 25వ వచనం.
మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు ఎత్తిపోయాను. శత్రువు ఏం చేశాడు? గురుగులు వేసేవాడు. గురుగులు అంటే విషపూరితమైనవి, విషాన్ని జిమ్మేవాడు, విషము జిమ్మేవాడు. వేటి మధ్య? గోధుమలు, చక్కటి అతి శ్రేష్టమైన గోధుమలవి. గోధుమల పైన శత్రువు వచ్చి ఏం చేశాడంట? గోధుమలు ఉండి ఆ పొలంలో గురుగులు విత్తిపోయాడు. ఇవన్నీ కూడా శత్రువు యొక్క లక్షణాలు. మొదటి లక్షణం ఏంటి చెప్పండి? చెడ్డగా మాట్లాడేవాడు శత్రువు. తర్వాత ఎప్పుడు చస్తాడని చూసేవాడు శత్రువు. పేరు ఎప్పుడు మాపేద్దామని చూసేవాడు శత్రువు. తర్వాత నాలుగవది అబద్ధాలు చెప్పేవాడు శత్రువు. ఐదవది గుసగుసలాడేవాళ్ళు శత్రువులు. అందుకే దేవుని పిల్ల ప్లేన్ గుసగుసలు మాట్లాడుకోకూడదని, గుసగుసలు ఆడకూడదు. గుసగుసలాడేవాడు శత్రువు. తర్వాత కీడి చేసేవాడు శత్రువు. బైబిల్ చెప్తుంది చేతనైతే మేలు చేయగాని కీడి చేద్దాం. కీడి చేసేవాడు శత్రువు. ఏడవది మనం చూస్తే విషము జిమ్మేవాడు, విషమేసేవాడు. గోధుమలలో ఏమేసాడు? గురుగులు తీసుకొచ్చేవాడు శత్రువు. గురుగులు తీసుకొచ్చేవాడు. వానికి సంభవించి ఉన్నది, వాడి పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. కొన్ని జబ్బులు ఉంటాయి, ఎంత వైద్యం చేయించినా ఆ రోగములకు ఏముండదు, జవాబు రాదు. ఆ రోగాలు తగ్గవు. కుదరని రోగం వచ్చిందంటే మనవలే దావీదు మనిషిగా ఉన్నాడు కానీ ఆయన కూడా ఏదో వ్యాధి వచ్చింది, ఒక రోగం వచ్చింది. ఇక్కడ రాయలే, ఆ రోగం పేరు ఇక్కడ రాయలే. ఆ యొక్క రోగము ఆయనకు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు అనుకున్నారంట, ఏమనుకున్నారు? కుదరని రోగం వచ్చేసింది, వాడు మంచం పట్టాడు, వాడు ఇంకా లేవలేడు. దావీదుని గురించి ఎంతో అతిశయించారు, దావీదుని గురించి ఎంతో ఉప్పొంగిపోయారు వాళ్ళు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అనుకునే సమయాల్లో దేవుడు ఏం చేశాడంట? ప్రభు ఏం చేశాడు? లేవనెత్తాడు. చదువుదామా 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. లేవనెత్తాడు దేవుడు లేవనెత్తాడు. ఇప్పుడు శత్రువుకి ఏమి లేదు, శత్రువుకు సంతోషము లేదు. అయ్యో వీడు చస్తాడనుకున్నా, వీని యొక్క పేరు మార్చిపోద్దనుకున్నా, అసలే వీడు కనపడ్డనుకున్నా అని ఎంతగానో కీడు చేయాలి, నాశనం చేయాలి, విషము జల్లే శత్రువు ఎంతో అతిశయించాడు. కానీ నాశనమనే ఊబిలో నుంచి దేవుడు ఏం చేశాడంట? పైకి లేవనెత్తాడు ఆ భక్తుని. అందుకే ఆ భక్తుడు ఆరాధన చేశాడు, ప్రభువా నీవు నన్ను ఉద్ధరించావు. 145వ కీర్తన 14వ వచనం రాస్తాడు కదా. ఏం రాశాడు? 145వ కీర్తన Psalm chapter 145:14 చదవండి. యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. పడిపోయే వాళ్ళందరినీ ఉద్ధరించేవాడు దేవుడే. అలాగే దావీదును ఉద్ధరించాడు, లేవనెత్తాడు. దావీదుని ఆదరించుకుంటూ వచ్చాడు దేవుడు. ఎంత ప్రేమగల దేవుడండి. అందుకే దావీదు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు, ప్రభువును మహింపరిచాడు, ప్రభువును గణపరిచాడు. చూడండి 12వ వచనం, 41:12 కీర్తన గ్రంథము 41 అధ్యాయం 12వ వచనం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. దేని బట్టి ఉద్ధరించాడు? యథార్థతను బట్టి. యథార్థవంతులైన ముఖదర్శనం చేస్తారని బైబిల్లో ఉంది. యథార్థత, దావీదులో యథార్థత ఉంది, దావీదులో గొప్ప నమ్మకం ఉంది. ఆకీషరాజు కూడా అంటాడు, నువ్వు యథార్థపరుడు అయి ఉన్నావు. దైవదూతనే కాదు, ఏం సంబోధించాడు? నీవు యథార్థపరుడు అయి ఉన్నావు. కనుక దావీదులో ఉన్న యథార్థతను బట్టి దావీదు ఏం చేయబడ్డాడు? ఉద్ధరించబడ్డాడు. అందుకే కీర్తన రాశాడు, దావీదు యొక్క శత్రువులు దావీదుపై సంతోషం లేదు గనక వారిని చూచి దావీదు ప్రభుని కొనియాడుతూ వచ్చాడు.
ప్రభువుని ఆరాధిస్తూ వచ్చాడు. ఏమనంటే మనం చూస్తాము 2వ వచనంలో అక్కడ ఏం రాశాడంటే నీవు నన్ను స్వస్థపరిచితివి అంటాడు. అదే 2వ వచనంలో 3వ వచనంలో మనం చూస్తే పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి అన్నాడు. అదే 3వ వచనంలో 3వ లైన్లో మనం చూస్తే నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అన్నాడు. అదే 7వ వచనంలో మనం చూస్తే దయగలిగి నీవే నా పర్వతములను స్థిరపరిచిదు అంటే నన్ను స్థిరపరిచేవాడని చెప్పాడు. అదే మనం చూస్తే 11వ వచనంలో ఆ 2వ పేర మనం చూస్తే నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అంటాడు. 12వ వచనము మొదటి పేర మనం చూస్తే నా గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేశావు. అందుకే యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించాను. టు సంబడి ఎవ్రీడే, ప్రతి దినం కూడా నేను ఆరాధిస్తాను. కొనియాటమే కాదు, శ్లాఘించడమే కాదు, నేను ఆరాధించేవాడిగా ఉంటాను. నన్ను స్వస్థపరిచావు, నా రోగాలు మానిపేశావు, నా గాయాలు తీసేసావు. అంతేకాదు నా ప్రాణాన్ని పాతాళంలోకి పోకుండా కాపాడావు. అంతేకాదు నన్ను బ్రతికించావు, గోతులోకి పోకుండా చావు గోతు నుంచి నన్ను విడిపించావు, నన్ను స్థిరపరిచావు, నా యొక్క కన్నిటిని నాట్యముగా మార్చావు. నాకు సంతోష వస్త్రాన్ని ఈరోజు నేను సంతోషంగా ఉన్నానంటే, నా శత్రువు ఏడుస్తున్నాడంటే అది నీ దయక తండ్రి, అది నీ కృపే కదా అని దావీదు ఎంతగానో ప్రభును ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలు చాలా అద్భుతమైన కీర్తన ఇది. ప్రియా సహోదరి సహోదరుడా, దావీదు యొక్క జీవితంలో దేవుడు ఎన్నెన్నో మేలు చేశాడు. దావీదు జీవితంలోనే కాదు, ఈ భూ ప్రపంచంలో బ్రతుకుతున్న నీ జీవితంలో కూడా దేవుడు 1 కాదు 2 కాదు ఎన్నెన్నో మేలులు ఉపకారములు చేస్తూనే ఉన్నాడు. అన్ని ఉపకారాలను చేసి కొంతమందికే కాదైనా అందరికీ ఉపకారి. చదవండి 145వ కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. చాలు, అందరికీ, కొంతమందికే కాదు. ఆయన ఉపకారాలు చేసే దేవుడైనా ఎలాంటి ఉపకారాలను చేస్తూ వచ్చాడు. దావీదు పక్షాన ఏ విధముగా అయితే దేవుడు ఉపకారం చేశాడో మన శత్రువు పైన మనకు కూడా దేవుడు ఏం చేశాడు, శత్రువును సంతోషింపనీయకుండా దేవుడు మన పక్షానకు కూడా ఏం చేశాడు, గొప్ప ఉపకారాలు చేశాడు. శత్రువు నీ గురించి ఏం చేశాడు, నిన్ను చంపాలనుకున్నాడు శత్రువు. మనం చూస్తే శత్రువు చేసే పని అది. మనం చెప్తున్నాం, వాడి పేరు ఎప్పుడు మార్చిపోను, నీవు లేకుండా చేయాలని చూశాడు. నీ మీద అసూయపడ్డాడు. శత్రువు వారవలేని వాడుగా ఉన్నాడు. అందుకే వాడు మరణ బలం పొందుకున్నాడు. కడపడ ఆ యొక్క 1 కొరింథీ 15:26లో మనం చూస్తే కడపట నశింపజేయబడు శత్రువు మరణం అని ఉంటుంది. అక్కడ మరణమే మన శత్రువు. ఈనాడు మనిషికి మరణము శత్రువుగా ఉండిపోయింది. శత్రు భయం ఉంది, మరణ భయం ఉంది. దేనికి మానవుడు భయపడ్డా కానీ మరణానికి మాత్రం రేపు నువ్వు చేస్తావండి ఈరోజే భయం పట్టుకుంటుంది. అహజ్యా రాజును ఏలియా అదే అన్నాడు. ఏమన్నాడు, నువ్వు ఎక్కిన మంచం దిగి రాకుండా చేస్తావని చెప్పండి మీరు రాజు అన్నాడు. నువ్వు ఎక్కిన మంచం దిగి రాకుండా పట్టుకుంది. ఎవరికి? ఆ రాజుకి చాలా భయం పట్టుకుంది. ఎందుకు ఈ మాట అన్నాడు? భయంలో అహంకారం వచ్చింది ఆయనకి. తీసిరండి ఏలి అక్కడ ఉన్నాడు. బెల్షస్సర్ రాజుతో చెప్పాడు. దానియేలు అన్నాడు, సమాచారం ఇచ్చాడు, నీవు నీ యొక్క దేవుడు నిన్ను త్రాసులో వేయగా నువ్వు తేలిపోయావు, నీ ప్రభుత్వాన్ని దేవుడు లెక్క పెట్టేశాడు, అయిపోయింది నీ పని. ఏమైందండి? ఆ రాత్రి కల్దీయుల రాజైన బెల్షస్సరు హతుడైపోయాడు. అంటే మరణ భయం. ప్రతి వ్యక్తిలో మరణ భయం ఉంటుంది. మరణ భయం లేనివాడు ఎవరు ఉండరు. అయితే శత్రువు ఏం చేస్తున్నాడో, నాకు మరణ బలం ఉంది కదా అని ఎంతో అతిశయించిన వాడుగా ఉన్నాడు. ఎంతో వాడు కీడు చేయాలని, అంటే వాడు దేవుడు సృష్టిని కలిగేసిన ఆరంభము నుంచి ఈ రోజు వరకు కూడా మనకి మేలు చేయాలని చూసేవాడు కాదు. అపవాది చేసే పని ఏం చేయాలని చూసేవాడు? కీడు చేయాలని. వాడు సరైన మార్గంలో నడిపించాడు. ఈనాడు ప్రపంచంలో దేవుడెవరు ఎరుగుండి కూడా దేవునిగా గణపరచలేని ప్రజలకు ఎందుకున్నారు? ఇదంతా శత్రువు చేసే పని. శత్రువుకు లోబడిపోయారు వీళ్ళు.
వారి యొక్క అవివేక హృదయము అంధకారం అయిపోయిందంట. చదవండి, రోమిలి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా, 22 చదవండి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తర్వాత తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. దానిపైన మనం చూస్తే 20 చదవమ్మా. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. ఈనాడు మానవుడు దేవుని ఎరిగిన వాళ్ళే చేసే పని అంటే ఇది. దేవుని ఎరిగి కూడా దేవునిగా ఏం చేయలేదు, వాళ్ళు మహిమపరచలేదు. కారణం ఏంటి? ఎందుకు వాళ్ళు మహిమపరచలేకపోయారు? ఎందుకు గణపరచలేకపోయారు? ఎందుకు ఆయన్ని కొనియాడలేకపోయారు? ఎందుకు ఆయన ఆరాధించలేకపోయారంటే మనం ఇంకా క్రింద వచ్చిన చదువున్నాం కదా 22లో, వారి యొక్క అవివేక హృదయము అంధకారమైపోయింది, హృదయం చీకటైపోయింది. చీకటిని దేవుడు మరి వెలుగు లోకంలోనికి ఎప్పుడో వచ్చిందంట, కానీ మానవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? ఇంకా చీకటినే ప్రేమిస్తున్నాడు. చదువుదామా, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని. క్రియలు చెడ్డవైపోయింది. చెడ్డ పనులు చేసేవాడు ఎవడని చెప్పుకున్నాం మనం? శత్రువు, అపవాది నిన్ను చెడ్డవానిగా చేసేసాడు, నీ పనులన్నీ చెడ్డవిగా చేసేసాడు. కనుక నీ క్రియలను బట్టి నీ ఒక చెడ్డ మార్గంలో నిన్ను నడిపించి ఏం చేశాడంట? వెలుగు లోకంలోనికి వచ్చింది. ప్రభు వచ్చాడు, ఎంతో ప్రేమించాడు. ఆకాశమున నక్షత్రం ఉదయించగానే ప్రపంచమంతా వెలిగింది ఆ దినాన్న. అది వింతైన నక్షత్రం అది. అందుకే జ్ఞానులు ఆ వింతైన నక్షత్రాన్ని చూసి ఏం చేశారు? ప్రయాణం చేశారు. వాళ్ళు దాన్ని ఏంటో రీసెర్చ్ చేయాలి, అన్వేషణ చేయాలా. వారు అన్వేషణలో ఓడిపోలేదు, పట్టు విడవక ఏం చేశారు? సాధించారు. అదేంటనేది వెలుగు లోకంలోనికే వచ్చింది. అందుకే ప్రభువారు అంటాడు కదా, నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను, చీకటి కాదైనా. ఆయనలో చీకటి లేదు, వెలుగే. 34:5 వచనంలో కూడా మనం చూస్తాం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు. ఎవరైతే ప్రభు తట్టు చూస్తారో, ప్రభుని ఎరుగుతారో, ప్రభుకు హృదయం ఇస్తారో, ప్రభు చెప్పిన మార్గాలు నడుస్తారో, వారి యొక్క ముఖాలు ఎలా ఉంటాయంట? ఎన్నడూ లజ్జింపకుండేనంటే చీకటి కావు, విచారం కావు. ప్రియా సోదరి సోదరుడా, దేవుని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగు లోకంలోనికి వచ్చేసింది, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారో? చీకటిని ప్రేమిస్తున్నారు. ఆ చెడ్డవాడు చెప్పే మాటలు వింటున్నారు, ఆ చీడు మార్గంలోకి వెళ్ళిపోయారు, అబద్ధాల మాటలు వింటున్నారు. అసలే వాడు ఎంత కీడు చేస్తున్నాడో ఆలోచన చేసుకోలేకపోతున్నాడు మనుషుడు. అయ్యో, ఈ మార్గం తప్పు కదా, ఈ పనులు మంచివి కాదు కదా, నిజమైన దేవుడు ఉన్నాడు కదా, సృష్టికర్త కదా అని కృతజ్ఞుడే బ్రతకలేకపోతున్నాడు. కారణం ఏంటి? వాని యొక్క హృదయము అంధకారం అంటే చీకటి అయిపోయింది. నిజంగా దేవుడు ఆ చీకటిని తొలగించడం కొరకై, ఆ చీకటి నుంచి విడిపించడం కొరకై చూడండి ప్రభు ఏం చేశాడు. అది అంధకార సంబంధమైన చీకటి. అది కొలస్సీలకు రాసిన పత్రికల మాట మనం చూస్తాం. రండి, మొదటి అధ్యాయం 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన
అధికారంలోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. ఎంత అద్భుతమైన మాట. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అంధకారములో నుండి విడుదల చేశాడు. దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు ఈ లోకానికి వచ్చి ఆనాడు దావీదును ఏ విధంగా అయితే ప్రభు తప్పించాడో, దావీదును ఏ విధంగా అయితే నాశనమైన గోతులను పైకి లేపాడో, ఈ లోకమే ఒక నాశనము. చెప్పండి, ఈ లోకం ఎలాంటిది? ఒక ఆయన ఒక పేరు పెట్టాడు, పెంటకుప్ప. ఏం పేరు పెట్టాడండి? హాస్పిటల్ పెంటకుప్ప అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? పెంటకుప్ప. ఈ లోకం ఒక పెంటంట. పెంటలో ఏముంటాయి? వేస్టేజ్ అంతా ఉంటుందన్నమాట, కొంపు కొడుతుందన్నమాట. అలాంటి పెంట, అలాంటి వేస్టేజ్ ఈ లోకము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమించాడంటే, పెంటయి కొంపు కొడుతున్నా, దుర్వాసన కొడుతున్నా ఈ యొక్క లోకంలో నుంచి దేవుడు ఏం చేశాడంట? మనిషిని విడిపించాడు, మానవుని విమోచించాడు, ఆ మానవుని యొక్క చేడిని పోగొట్టాడు, మానవుని ఏం చేశాడు? నిలబెట్టాడు. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే, ఈరోజు మనం జీవిస్తున్నామంటే ఆ దేవుడు ఆ పుణ్యకార్యము చేయకపోతే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ పెంట లోకంలోనికి రాకపోతే, నశించిన దానిని ఏం రాశాడు? లూకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికే, వేరే లోకం లేదిక. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషులు. ఈ మనిషిని ప్రేమించాడు, మనిషిని వెదకి రక్షించాడు. ఆనాడు దావీదుని ఏ విధంగా అయితే లేవనెత్తాడు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఎఫెసీ 2:1 ప్రకారము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోతున్న మన మంటి బ్రతుకులను ఆయన ఏం చేశాడంట? క్రీస్తుతో కూడా బ్రతికించాడంట. నువ్వు చావద్దు, నువ్వు చావడానికి వీల్లేదు, నువ్వు బ్రతుకు అన్నాడంట. బ్రతుకని చెప్పింది ఎవరైనా డాక్టర్ చెప్తాడా? అయ్యా నాకు ఈ రోగం వచ్చింది, ఈ కుదరని రోగము, నువ్వు బాగు చేయగలవా? ఏమంటాడు? గ్యారంటీ లేదు, మీకు సంతకం పెట్టి నా ప్రయత్నం ఏం చేస్తాను, వాడు చచ్చిపోయినా నా పూచి కాదు. అయితే ప్రభు అన్నాడు నువ్వు బ్రతుకన్నాడు. ప్రభు ఏమన్నాడండి? ఎవరు చెప్తారండి ఆ మాట? ఎవరు చెప్పగలరండి ఆ మాట? నువ్వు బ్రతుకన్నాడు. చదవండి యెహెజ్కేలు గ్రంథం. చక్కని మాట ఉంది, మీకు అనేక పర్యాలు చూపించిన మాట. 16వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లిన నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. నువ్వు బ్రతుకు. నీ రక్తములో ఉన్నా కానీ నీ రక్తం నిన్ను బాగు చేయదు. నీ రక్తం అంధకారము, నీ రక్తము పాపము, నీ రక్తములో మాలిన్యం ఉంది, నీ రక్తములో స్వస్థత లేదు, నీ ఎముకలలో కూడా స్వస్థత లేదు, పాడైపోయావు. అందుకే దావీదు అన్నాడు, నా ప్రాణం 23వ కీర్తన రాస్తూ ఏమంటాడు? నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. వా, ఎంత అద్భుతం! సేద ఆ బావిలేసి ఏం చేస్తారండి? చేదుకుంటారన్నమాట. చేదుకున్నప్పుడు ఎన్నో నీళ్ళు మరి ఒలిగిపోతూ ఉంటాయి, కానీ కొన్ని నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు రాగానే ఎంత సంతోషమో తాగడానికి. అలాగే దేవుడు సేద తీర్చేవాడుగా ఉన్నాడు ప్రాణానికి. దావీదును లేవనెత్తినట్టుగా ఈ లోకమనే నాశనములో నుండి దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను లేవనెత్తుతూ వచ్చాడు. మన అంధకారాన్ని పోగొట్టాడు. అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని ఏం చేశాడు? విడుదల చేశాడు. జైల్ ఏంటది? సాతాను యొక్క జైల్లో ఉన్నావు నువ్వు. ఆ జైలు నుంచి నేను చేశాడంట? విడుదల చేశాడు. ఎలా చేశాడు? విడుదల ఎలా ఇచ్చాడు? ఊరికి నుంచి బయటికి ఊరికి వదిలేస్తాడా సాతానుడు? చదవండి, ప్రకటన 1:6, రెవల్యూషన్ చాప్టర్ 1:6 చదవండి త్వరగా. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఏం చేశాడైనా? మనల్ని ప్రేమించాడు. మొట్టమొదటిగా ఎంత ప్రేమించాడు? ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన ప్రాణం పోసాడు మన కోసం. ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడు. ప్రాణమిచ్చి
నిన్ను విడిపించాడు. తెలుసా నీకు ఈ విషయం? ఈరోజు నువ్వు స్వతంత్రంగా ఉన్నావంటే, ఈరోజు బ్రతుకుతున్నావంటే, ఈరోజు జీవిస్తున్నావంటే, ఈరోజు చలిస్తున్నావంటే, ఈరోజు అన్న వస్త్రాలు కలిగి ఉన్నావంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణం నీ కోసం ఇచ్చాడమ్మా. అయ్యా, తన ప్రాణం నీ కొరకు ఇచ్చాడైనా. ఆయన ప్రాణం ఇచ్చి నిన్ను విడిపించాడు. లేకపోతే నీకు విడుదల లేదు. ఎక్కడుండాలా? అంధకారంలో ఉండాలా. నీ పేరు మార్చిపోవాలా. నువ్వు కీడులో ఉండాలా. విషముతో ఏమైపోవాలి? నువ్వు గోతులకు పోవాలా. విషం ఏం చేస్తుంది? చంపేస్తుంది. అలాంటి వ్యక్తినైనా నిన్ను నన్ను దేవుడు ప్రేమించి తన ప్రాణం ఇచ్చి ఏం చేశాడు? రక్తం ఇచ్చి విడిపించాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా అందుకే నేను నిన్ను కొనియాడుతున్నాను. నేను నిన్నేం చేస్తాను? నాకేమి ఇచ్చావు ఈ రోజున? సంతోష వస్త్రాన్ని ఇచ్చావు. శత్రువు సంతోషించడం కాదు, దావీదు సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారండి? నీవు కూడా ఈరోజు ఈ విధముగా ఉన్నావంటే అది దేవుని కృపనే, దేవుడు చేసిన పుణ్యమే, దేవుడిచ్చిన వరమే. లేకపోతే అంధకారములో ఏమవుతాం? చనిపోయే వాళ్ళము. అంధకారములో సమాధి చేయబడిన వారము. అయితే దేవుడు మన జీవితాలు వెలిగించాడు, వెలుగుగా వచ్చాడు. దావీదు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలకు వెలుగుగా ఉన్నాడు, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా. దావీదు ఇశ్రాయేలు ప్రజలకే వెలుగైతే ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచాన్నే వెలిగించాడు. అంత గొప్ప పుణ్యాత్ముడు మన కోసం వచ్చాడు. దావీదు పుట్టినప్పుడు మనం పుట్టలేదు. దావీదు కాలంలో మనం లేము. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకకు ఆయన పుట్టిన తర్వాత ఈ ప్రపంచము క్రీస్తు పూర్వము క్రీస్తు సగము చరిత్ర 2 భాగాలుగా ఏం చేయబడ్డది? విభజించబడుతూ వచ్చింది. క్రీస్తు మన కోసం పుట్టాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కోసము దావీదు పుడితే ఈ దినాన్న క్రీస్తు ఎవరి కోసం పుట్టాడు? మన కోసం పుట్టాడు. మన అంధకారాన్ని పోగొట్టడానికి పుట్టాడు. మన మీద చెడ్డగా మాట్లాడుకునే వారి యొక్క సంతోషాన్ని తీసివేయడానికి కొరకు పుట్టాడు. మన పేరు మాపాలనుకున్నాడు అపవాది, కనపడకుండా చేయాలనుకున్నాడు. అందుకోసం ఆయన పుట్టాడు. మన మీద గుసగుసలాడేవాడు ఉన్నాడు. వాని యొక్క గుసగుసలని ఏం చేయాలా? తొలగించాలని దేవుడు పుట్టాడు. మనకి కీడు చేయాలనుకున్నవాడు ఉన్నాడు. కీడు చేసేవాడిని దగ్గర నుంచి మనల్ని ఏం చేయాలా? విడిపించి మనకు ఉపకారం చేయడం కొరకే ఆయన పుట్టాడు. ఆయన సామాన్యమైన వాడు కాదు. అయ్యో, మన మీద విషము జల్లేవాడు ఉన్నాడు. ఆ విషము నీ మీద పడకుండా నువ్వు సజీవుడివై దేవుని కొనియాడాలని, సజీవుడివై తండ్రి దగ్గర చేరాలని, ఆయన రాజ్యంలోనే ఉండాలని నీకోసమైనా పుట్టాడు. నీకోసమే పుట్టడమే కాదు, నీకోసం చనిపోయాడు కూడా. నీకోసమే పుట్టాడు, నీకోసమే చనిపోయాడు. ఇంకెవరి కోసమో కాదు. యేసు చావుందే సిలువపై నీ కోరాకే నా కోరాకే ఎంత గొప్ప శ్రమ నోర్చెను నీ కోరాకే నా కోరాకే. కనుక మనకు ఉపకారం చేసిన దేవుని ఆనాడు దావీదు ప్రభును ఆరాధించినట్లుగా నీవు నేను కూడా మనస్సారిగా ప్రభును కొనియాడవారంగా ఉంటాం. అలా ఉండినట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడినగాక. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి.